సలహాలు ఇమ్మంటే ఇదేం చచ్చు సలహా ఇస్తున్నావు అంటూ జగన్మోహన్ రెడ్డి ఆ సలహాదారు మీద మండిపడ్డా. ఇటువంటి చచ్చు సలహా వల్ల నన్ను ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నావా అంటూ ఆ సలహాదారుని మీద జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మంచి సలహాలు ఇరా నాయనా అంటే ఇదేం చచ్చు సలహా ఇస్తున్నావు అంటూ ఆ సలహాదారుని మీద జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారని, ఇటువంటి చచ్చు సలహాలు ఇచ్చి ఎన్నికల్లో నన్ను ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నావా అంటూ ఆ సలహాదారుని మీద జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. సార్ ఇంతకీ ఆ సలహాదారు ఎవరు? ఆ సలహాదారు ఇచ్చినటువంటి చచ్చు సలహా ఏంటి అంటే ఏం చెప్తారు సార్? సో చచ్చు సలహాలు చెప్పడానికి ఒకళ్ళిద్దరు కాదు కానీ 60 మంది ఉన్నారు. సో పెద్ద వింత ఏంటంటే ప్రపంచంలో ఏ దేశంలో ఏ దేశ నాయకుడికి ఏ దేశ ప్రధానికి ప్రెసిడెంట్కి కూడా లేరు ఇంతమంది సలహాదారులు. అలాగే మన దేశ ప్రధాని ఇంత 140 కోట్లు ఉన్న దేశానికి ఒక ప్రధానమంత్రికి కూడా ఇంతమంది సలహాదారులు లేరు. సో మన దేశంలోనే అత్యంత జనాభా కలిగి అత్యంత పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కి కూడా లేదు. అవును. ప్లస్ మిగతా రాష్ట్రాలు ఎక్కడా కూడా లేదు. సో గతంలో పాలిటిక్స్లో తీసుకుంటే ఏ ముఖ్యమంత్రికి కానీ ఏ ప్రధానమంత్రికి కానీ లేని ఒక ఇంతమంది సలహాదారులు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం జరిగింది. మరి వీళ్ళందరూ ఇచ్చే మీరు చెప్పినట్టు ఈ సచ్చుపుచ్చు సలహాదారులు ఒకటి జగన్మోహన్ రెడ్డిని ముంచడానిక, లేకపోతే గట్టెంకించడానిక, లేకపోతే రాష్ట్రాన్ని నాశనం చేయడానిక, లేకపోతే రాష్ట్ర ప్రజల్ని ముంచడానికి అనేది చూస్తే మీరు గత 5 ఏళ్ళుగా చూస్తే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క అవివేకం కారణమా, లేకపోతే ఆయనకున్న ఈ రాజకీయ రాహిత్యం కారణమా, లేకపోతే వీళ్ళు అతన్ని ఉపయోగించుకుని వీళ్ళ స్వలాభం కోసం ఈ విధంగా ఈ తుగ్లక్ సలహాలు ఇస్తూ అతన్ని తప్పుబాటు ఇస్తూ వీళ్ళ పబ్బం గడుపుకుంటున్నారని చూస్తే ఇంకా రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు. సో ఈ రోజున వీళ్ళు ఇచ్చే సలహాలు ఎన్ని చూస్తే అసలు ఏ రోజునైతే ఆ రోజు ప్రజావేదికని కూల్చగొట్టమని సలహానిచ్చిన సలహాదారుకి అక్కడి నుంచి మొదలైన ఈ ప్రస్తావం ఈరోజు కూడా ఇది నిరంతరం ఇటువంటి తప్పుడు నిర్ణయాలతోటి తప్పుడు సలహాలతోటి ఈ 5 ఏళ్ళు పాలన జరుగుతూనే ఉంది. మీరు చూశారు ప్రతిదీ తప్పుడు నిర్ణయాలే. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ అన్నారు. రివర్స్ టెండరింగ్ పాలనతో ఇటు పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు, ఇటు పాలనని రివర్స్ చేశారు. మొత్తం ఎంటైర్ పాలన అంతా కూడా రివర్స్లో పోయింది. ఒక్క డెవలప్మెంట్ లేదు, మెగా డిఎస్సి లేదు, పోలవరం ప్రాజెక్టు ఫినిష్ చేస్తూ ఉన్నారు 2022కి, అది లేదు. అసలు రాష్ట్రానికి రాజధాని లేదు. 3 అన్నారు, 2 అన్నారు, చివరికి 1 కూడా లేకుండా పోయింది. సో రాష్ట్రం గంజాయి మయంగా మారిపోయింది, డ్రగ్స్కి రాజధాని అయిపోయింది. దేశంలో ఎక్కడ గంజాయి రాకెట్ దొరికినా దాని మూలాలు ఆంధ్ర వైపే చేయెత్తి చూపిస్తున్నారు. సో అసలు ఒకటే చచ్చు సలహా అనుకుంటే అన్ని చచ్చు సలహాలాగే ఉన్నాయి కదా సార్? అన్ని చచ్చు సలహాలే. ప్లస్ ఈవెన్ ఈ కేడరు కార్యకర్తలు కొంతమంది నాయకులు కూడా సో డెఫినెట్గా బాబు గారి యొక్క సూపర్ 6తో పోలిస్తే వాళ్ళ యొక్క మేనిఫెస్టోతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతాలు చేస్తాడు, పింఛన్ ఏదో 4000 ఇస్తాడు అని ఎదురు చూశారు. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు 2014లో బాబు గారు 200 ఉన్నప్పుడు ఉన్న పింఛన్ని ఆయన వచ్చిన ఎమ్మటే కూడా 2000 పైన చేశారు. దాన్ని ఒక 10 టైమ్స్ చేశాడు ఆయన, 2000కి చేశారు. దాని తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు ఎలక్షన్ గడువు ఉందనగా దాన్ని ఆయన 3000 చేయడం జరిగింది. సో అదే పింఛన్ని సో ఈయన వచ్చిన తర్వాత ఒక 500 పెంచడానికి ఈయన 2500 5000 నుంచి 3000 చేయడానికి ఈయన 5 ఏళ్ళు టైం తీసుకున్నాడు. సో ఈ రోజున కూడా ప్రజలు కానీ ఇటు కార్యకర్తలు కానీ ఇటు వైసీపీ నాయకులు కానీ చాలా ఎదురు చూశారు. కానీ చివరికి మీరు చెప్పినట్టుగానే ఈ చచ్చు సలహాలు ఇచ్చే ఈ చచ్చు సలహాదారులు దాన్ని తుస్సుమన్నారు. దాని మీద కూడా వాళ్ళ ఆశల మీద కూడా నీళ్లు చల్లారు, ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి. సో ఈ విధంగా చూసుకుంటే కనీసం రాహిత్యం లేని వాళ్ళని కేవలం నాకు అనుమాయులు, నాకు నమ్మకస్తులు, వాళ్ళు దోచి నాకు కప్పం కడుతున్నారు, లేకపోతే నేను చేసే తప్పుల్ని కప్పపుచ్చుతున్నారనే కారణం చేత మరి వీళ్ళందరికీ ఆయన ఈ ఆశ్రయం ఇచ్చి ఈ యొక్క సలహాదారులనే ఒక పోస్ట్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ కూడా ఆ నిరుద్యోగ సమస్యను తీర్చారో. రాజకీయ నిరుద్యోగులు వీళ్ళంతా మరి ఏంటో తెలియదు. కానీ సో ఒక్క వ్యక్తి కూడా ఇంతవరకు 5 ఏళ్లలో
ఒక మంచి సలహా ఇచ్చిన దాఖలాలు లేవు. నేను మళ్ళీ అధికారంలోకి రావడానికి కోసం మీరు మంచి సలహాలు ఇస్తారని మిమ్మల్ని పెట్టుకున్నాను. కానీ మీరు ఇచ్చే ఈ చచ్చు సలహాల వల్ల ఉన్న అధికారం కూడా పోయేటట్టుంది అంటూ జగన్మోహన్ రెడ్డి వారి మీద మండిపడ్డారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మీరు ఎక్కడో వద్దు, సకల శాఖ మంత్రి సలహాదారుడైన మీరు చూశారు బిజ్జల గారు, ఆయన సజ్జల సార్, మేమంతా బిజ్జలు అంటూ ఉన్నానండి. సో ఆయన ఏ రోజును కూడా మీరు చూశారు, ఇప్పుడు ఒక 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 మినిస్ట్రీకి సంబంధించిన మినిస్టర్ మాట్లాడవలసింది కూడా ఈయనే మాట్లాడతాడు, ఒక ఎమ్మెల్యే మాట్లాడాల్సింది కూడా ఈయనే మాట్లాడతాడు, ప్రతిదానికి ఏదో తగుదునమ్మా అంటే ముందుకు వచ్చేస్తాడు. కనీసం ఆయన చూస్తే, ఆయన డిబేట్ చూసుకుంటే, ఆయన డిస్కషన్ చూసుకుంటే, ఆయన ఏదైనా ఒక ఇష్యూ మీద మాట్లాడుతూ చూసుకుంటే కనీసం అసలు పొంతన ఉండదు. అసలు ఏం మాట్లాడుతున్నాడు అన్నది కనీసం అవగాహన లేకుండా మాడుతూ ఉంటాడు. అవగాహన రాహిత్యంతో ఉంటాడు. మరి అటువంటి మనుషులందరూ కూడా ఉంటే అంతకుమించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధిస్తారు, అంతకుమించి వీళ్ళ నుంచి మంచి సలహాలు ఎలా ఎదురు చూస్తాడు అన్నది అది పెద్ద ప్రశ్నార్థకం. అది ఓకే సార్, ఏంటి జగన్మోహన్ రెడ్డి ఓటమి దిశగా అడుగులు వేయడానికి కారణం కూడా ఈ సలహాదారులే. ఈ సలహాదారుల వల్లే జగన్మోహన్ రెడ్డి ధోరణి మారింది, ఆయన వైఖరి మారింది. ఇంతకు ముందున్న వ్యక్తిత్వం వేరు జగన్మోహన్ రెడ్డిది, ఇప్పుడున్న వ్యక్తిత్వం వేరు. ఆయన వ్యక్తిత్వం మారడానికి కారణం సలహాదారులే అంటూ కూడా కొంతమంది సలహాదారుల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కేవలం షర్మిల గారే చేస్తూ ఉన్నారు ఎక్కువగా. కేవలం ఆయన్ని తాడేపల్లి కొంపకి వరకు పరిమితం చేసి మీరు చెప్పిన ఈ సలహాదారులందరూ కూడా వీళ్ళు పరిపాలన పగ్గాలు పూర్తిగా ఇటు మినిస్టర్స్ మీద కానీ ఎమ్మెల్యేల మీద కానీ ఇవన్నీ చూసిన తర్వాత కూడా సో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పరిపాలన మీద పెద్దగా పట్టు అవగాహన లేనట్టుగానే ఉంది. సో టోటల్గా ఈ సలహాదారుల మీద ఆధారపడడం వల్ల సో మొత్తానికి వాళ్ళంతా ముంచేశారన్నది మనకి ప్రస్ఫుటంగా తెలుస్తుంది. సో కొన్ని వందల కోట్ల ప్రజాధనాన్ని కూడా వీళ్ళకి శాలరీల కింద వెచ్చించాడు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రజాధనం కూడా వృధా అయినట్టుగా రాష్ట్రానికి అవసరమైనటువంటి ఒక్క మంచి సలహా ఇప్పటి వరకు ఉన్న సలహాదారులు ఎవరు ఇవ్వలేదనేది ప్రతిపక్షాలు కూడా వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి సలహాలు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ నాకు తెలిసి ఈ సలహాదారుల యొక్క లైఫ్ మారడానికి, వాళ్ళ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్లు పెరగడానికి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళ అనుమాయులకి ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆస్తులు కొన్ని వందల రెట్లు పెరగడానికి అవుతే దోడ్పడం అన్నాయని మాత్రం నేను విశ్వసిస్తాను. ఎందుకంటే ఇటు ల్యాండ్, శాండ్, వైన్, మైన్లో వాళ్ళు చేసిన దోపిడీ చూసినా ఇంతవరకు రాష్ట్ర చరిత్ర వదిలేండి, ఈ దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి అయిన వాడు ఆల్రెడీ ఉన్న మంచి మంచి బ్రాండ్స్ అందరినీ పక్కన పెట్టి తనకు సంబంధించిన తన లిక్కర్ కంపెనీల్లో తన ఓన్ బ్రాండ్స్ ద్వారా వ్యాపారం చేసి అది ఈ డిజిటల్ యుగంలో ప్రధానమంత్రి గారు మొత్తం టోటల్గానే దగ్గర 80 to 90% డిజిటల్ చేసి ఓన్లీ క్యాష్ అనేది ఒక 10% 5% కూడా ఎక్కువ వాడకూడదు, ప్రతి వాళ్ళు క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ వాడాలి, ఈ పేటిఎమ్స్ వాడాలి, ఈ గూగుల్ పేస్ చేయాలన్న టైంలో కూడా ఈ రోజున లిక్కర్లో మొత్తం 100% క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ చేస్తున్నారంటే దానికి మరి కేవలం ఈ సలహాదారు సలహా అనుకుంటున్నాను. మేనిఫెస్టో ఇప్పటికే వైసీపీ రిలీజ్ చేసింది, అయితే అది ప్రజలను అంతగా ఆకట్టుకోలేదు. ఆకట్టుకోపోవడానికి కారణం కూడా ఈ సలహాదారులు ఇచ్చినటువంటి సలహాల వల్లే ఆ మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి తయారు చేశారని. ఇప్పుడు టీడీపీ కూటమి మేనిఫెస్టో చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో అసహనం, అసంతృప్తి మొదలైనవి. అసలు కూటమి మేనిఫెస్టోతో బేరీజు వేసుకుంటే వైసీపీ మేనిఫెస్టో చాలా దారుణాతి దారుణంగా ఉందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. అది నిజమే కదండి. ఇప్పుడు మన దృష్టితో మనం ఆలోచించినప్పుడే పేలవంగా ఉంది, అటువంటిది ఆ మాత్రం ఆయనకు అవగాహన ఉండదా? సో నాకు తెలిసి ఎవరైతే ఈ సచ్చు సలహాలు ఇచ్చారో వీళ్ళకి ఈ పాటికి తాడేపల్లి కొంపలలో కోటింగ్ కూడా అయిపోయి ఉంటుంది. సో ఘనంగా సత్కరించి ఉంటాడు ఆయన. సో ఆయన మెంటాలిటీ మనకు తెలుసు కాబట్టి సో తాడేపల్లి కొంపకు పిలిచి సో చక్కగా సత్కారం కూడా జరుగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.